అందరికీ నమస్కారం అండి. మాది నిర్మల్ జిల్లా. నిర్మల్ ధాన్యశ్రీ ఎపిసి ద్వారా మైక్రో గ్రీన్ లీఫ్స్ అన్నది యూనిట్ పెట్టుకుంటున్నాము. మైక్రో గ్రీన్స్ తినడం వల్ల, ఎందుకంటే మామూలుగా అన్ని సీడ్స్ నానబెట్టుకొని మొలకలెత్తినవి తింటున్నారు కాబట్టి, దాని ద్వారా అంటే తక్కువ పోషకాహారం లభిస్తుంది కాబట్టి, ఈ మొలకల ద్వారా ఎక్కువ పోషకాహారాలు అన్నీ లభిస్తున్నాయి. కావున వీటి పెంచిని మేము అంటే జిమ్ వాళ్ళకి, డాక్టర్స్కి అందరికీ ఆర్డర్ మీద సప్లై చేస్తున్నాము. ఇవి తినడం వల్ల ఏంటిదంటే షుగరు, బీపీలు, ఈ మధ్యలో అందరికీ క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి, ఈ మొలకలు తినడం వల్ల అందరికీ కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి అందరికీ మంచిగా హెల్తీగా ఉంటారనే ఉద్దేశంతో మా నిర్మల్ ధాన్యశ్రీ ఎపిసి ద్వారా ఇది నిలుపుకోవడం జరిగింది. ఏం చేస్తామంటే దీన్ని స్టార్టింగ్ మేము ఒక రోజు ముందు మొలకలు నానబెట్టిన తర్వాత మన కాంపోస్ట్ ఎరువు, కోకోపీట్ కలిపి 2 మిక్స్ చేసి వాటిని మంచిగా ట్రేలా మంచిగా సమానంగా వేసి ఈ నానబెట్టిన మొలకలని వేస్తాము. నానబెట్టిన విత్తనాలను వేసి 1 డే, ఒక రోజుకి అవి కొంచెం మొలకలు వస్తాయి. 2 డేస్ తర్వాత ఏం చేస్తామంటే డూమ్ చేస్తాము, అంటే ట్రైని పైనుంచి బోర్లేస్తాము. తర్వాత 3వ రోజుకి మంచిగా చిన్న 2 ఆకులు వస్తాయి. దాన్ని తీసేసి పైన ఇట్లా వెళ్తురు, అంటే ఇప్పుడు మేము ఎట్లా ఏం చేసినామంటే ఎల్ఈడి లైట్స్లు, మళ్ళీ దాంట్లో టెంపరేచర్ రూమ్లో ఎంత ఉండాలన్నది దాన్ని బట్టి లైట్స్ వేసి దాన్ని పెంచుతాము. 7 డేస్కి ఇది మనకి క్రాపు వచ్చేస్తుంది. దాన్ని ఆర్డర్స్ తీసుకొని మేము డాక్టర్స్ కానీ, న్యూట్రిషన్ సెంటర్స్ కానీ, జిమ్ వాళ్ళకి కానీ ఆర్డర్ మీద సప్లై చేస్తామండి. అయితే మేము ఆ రూమ్లోకి నీట్ అండ్ క్లీన్గా పెడతాము. ఇప్పుడు రూమ్లో మేము మొలకలనే విత్తనాలు వేసి పండిస్తున్నాం కదా, ఆ రూమ్లోకి ఎవరిని రానివ్వకుండా, ఎవరు కూడా నీట్గా చెప్పులు కూడా వేసుకోకుండా రావాలి. నీట్గా మేము శుభ్రంగా పెడతాం. బయట అయితే మేము ఇంతవరకు ఇక్కడ మైక్రో గ్రీన్స్ అనేది ఎక్కడ పెట్టింది అని తెలంగాణలోనే ఎక్కడని మేము చూడలేదు. మేము ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అని మేము అనుకుంటున్నాము. మా దగ్గర అయితే మంచిగానే నడుస్తుంది, మంచిగా ఉన్నది. మేము సెర్ప్ ద్వారా పెట్టినాం ఇది. నమస్తే అండి, నా పేరు విజయశీల. మా బ్రాండ్ వచ్చేసి సంప్రద. బేసిక్గా నేను ఒక ఆర్టిస్ట్ని. డ్రెస్ మెటీరియల్స్ పైన, శారీస్ పైన, పెళ్ళిలో వాడే అడ్డుతెరల పైన హ్యాండ్ పెయింట్ చేస్తూ ఉంటాను. అలాగే డిఫరెంట్ వీవర్స్తో మాకు టైఅప్ ఉంది. త్రూఅవుట్ ఇండియా మనకి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ మేము ప్రొక్యూర్ చేస్తాము. డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ అన్నీ వాళ్ళకి చెప్పి మేము వీవ్ చేయించుకుంటూ ఉంటాము. మా దగ్గర ఉన్న ప్రతి శారీ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా హ్యాండ్ క్రాఫ్టెడ్ శారీస్. ఇది వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ కుర్తా అండి, డ్రెస్ లాగా వాడుకోవచ్చు మనం. దీంట్లో కాన్సెప్ట్ వచ్చేసి అజంతా స్కల్ప్చర్స్. మన మొఘల్ పీరియడ్లో మన స్కల్ప్చర్స్ని అన్నిటినీ డిస్మాంటిల్ చేసిన కాన్సెప్ట్ తీసుకొని నేను ఇలా పెయింట్ చేశాను. దీంట్లో ఎక్కువగా కలర్ కాంబినేషన్స్ వాడకుండా ఓన్లీ 2 కలర్స్ తీసుకున్నాను. నేను పెయింట్ చేసే డ్రెస్ మెటీరియల్స్ అన్నిటి మీద మన ట్రెడిషనల్ ఇండియన్ కాన్సెప్ట్స్ తీసుకొని పెయింట్ చేస్తుంటాను. బెల్ డిజైన్ కానీ, లేదంటే రాధాకృష్ణ, గోపిక, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటూ ఉంటాను. అలాగే శారీస్కి వచ్చినప్పుడు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా మేము చేయిస్తూ ఉంటాము. ఈ శారీ వచ్చేసి లెనిన్ బై పట్టు అండి, ఇక్కత్ శారీ. చాలా యూనిక్ శారీ ఇది. ఈ శారీ అయితే మనకి ఎక్కడా ఉండదండి. దీంట్లో 382 మోటివ్స్ వచ్చాయి. ఇది ప్రింట్ కాదు, మనకి యాన్ని వార్ప్ అండ్ వెఫ్ట్ని డై చేసి తర్వాత వీవ్ చేస్తారు. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ శారీని నేయించాము. ఇన్ని మోటివ్స్తో మనకి ఎక్కడ శారీ కనబడడం అసలు ఉండదండి. షాప్లో స్టార్టింగ్ రేంజ్ 1000 నుంచి మనకి 1 lakh వరకు శారీస్ ఉంటాయి. దాంట్లో ఉన్న వర్క్మెన్షిప్ని బట్టి కాస్టింగ్ ఉంటుందండి. ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి క్లాసికల్ డాన్సర్ అండి. మన ఇండియన్ క్లాసిక్ డ్యాన్స్ది కాన్సెప్ట్ తీసుకొని అట్లాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని సైడ్కి పెయింట్ చేశాను. సెకండ్ డ్రెస్ వచ్చేసి గోపిక అండి, డాన్సింగ్ గోపిక. థర్డ్ మెటీరియల్ వచ్చేసి రైజింగ్ సన్ని తీసుకొని నేను ట్రెడిషనల్గా ఓం కాన్సెప్ట్ యాడ్ చేస్తూ పెయింట్ చేశాను. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి టెంపుల్ బెల్, అలాగే దీపక్ కుందు. ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గోపిక కాన్సెప్ట్.
ఒకే సింగిల్ చెక్కతో అన్ని రకాల విగ్రహాలు, ప్యానల్స్, వర్టికల్స్ అన్ని రకాలు చేస్తూ ఉంటాం. ఎన్ని రోజులు పడుతుంది ప్లస్ మినిమం సైజు బట్టి, అంటే చిన్న బొమ్మలు వచ్చి 1 డే 2 డే సైజులు బట్టి అనమాట. 4 అడుగులు, 3 అడుగులు, 2 అడుగులు ఆ సైజు బట్టి రోజులు పెరుగుతాయి అనమాట. దీనికి వాడే కట్టే కానీ ఎలాంటి కట్టే తీసుకుంటారు? వేపది, వాగేమాను, టీకుడ్ ఈ 3 చెక్కలు వాడతాం. ఇక్కడ మీరు బయట షాప్కి ఈ షాప్ అంటే మీరు ఇదే షాప్ బయట పెడతారు కదా, దానికి ఆ శిల్పారంలో పెట్టిన దానికి తేడా ఏమైనా డిఫరెంట్? బయట వేయడం లేదు, ఓన్లీ సరస్సు ఎగ్జిబిషన్కి వస్తాం. ఓకే, సరస్సు వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ పెడతా ఉంటాం, వాటి చేస్తాం. ప్రైస్ కానీ ఎట్లుంటాయి? రీజనబుల్ రేట్లే, మామూలు రీజనబుల్ రేట్లు. స్టార్టింగ్ హైయెస్ట్ వరకు స్టార్టింగ్ 1500 నుంచి ఉంది. లాస్ట్ హైయెస్ట్ హైయెస్ట్ అంటే 30,000 దాకా. ప్లస్ మళ్ళీ మీరు ఇక్కడ పెడతారు కదా, మీరు పెట్టిన దానికి రెంట్ ఏదైతే ఇస్తారో లేదు, రెంట్ అంతా లేదు, ఫ్రీ, గవర్నమెంట్ ఇది. డోక్రా వాళ్ళు. లోటస్ ఇదే అనేది ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి, తిరుపతి పక్కన పుత్తూరు. షాంపూ అనేది మేము నేచురల్ ప్రొడక్ట్స్తో చేస్తామండి. అది వాడడం వల్ల మాది హెయిర్ స్మూత్ అవుతుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, డాండ్రఫ్ ఉన్నా పోతుందండి. ఎవరైనా యూజ్ చేసి అలోవెరా అన్ని నేచురల్ ప్రొడక్ట్స్, అలోవెరా, ఆమ్లా, సోయా, బ్రింగ్రాజు, నీమ్ ఆయిల్, తులసాయిలు అన్ని నేచురల్ ప్రొడక్ట్స్తో చేస్తామండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. పిల్లలు వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు. ఒక అలోవెరా దాంట్లో ప్రోడక్ట్ ఎన్ని విధాలమైన సోప్స్ కానీ షాంపూస్ కానీ ఇది అలోవెరా అంటే ఈ అలోవెరా సోపు ఇది వాడడం వల్ల స్కిన్ స్మూత్ అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, పిగ్మెంటేషన్ అవుతుందండి. ఇవి గిరిజన కార్పొరేషన్ వాళ్ళకి సప్లై చేస్తాము. మాది గవర్నమెంట్ ప్రాజెక్టు. మాకు ఐటీడే నుంచి 25 lakhs యూనిట్ ఇచ్చారు. మేము గిరిజన కార్పొరేషన్ వాళ్ళ ద్వారా మార్కెట్ అనేది చేస్తాము. అంటే వాళ్ళు మార్కెట్ సరిపోవట్లేదని మేము మళ్ళీ బ్రాండ్ మార్చి మార్కెట్ చేస్తున్నామండి. ఇది ట్రైబల్ బ్లిస్ అని, ఇందులో ఆ సోప్కి ఈ సోప్కి షేప్ మార్చాము, ప్యాకింగ్ మార్చాము, ఫార్ములా కూడా మార్చామండి. నేచురల్ సోప్స్. ఇంకా దేని విధాలతో సోప్స్ కానీ ఇందులో 8 ఫ్లేవర్స్ చేస్తున్నాం సార్. నీమ్ తులసి సార్, ఇవి నీమ్ తులసి సోపు వాడడం వల్ల పిల్లలకి ఎలర్జీ ఉన్నా కానీ పింపుల్స్ అవి తగ్గుతాయి, బాగుంటుంది. ఇది మహువా సోప్ సార్, ఇది చాలా బాగుంది, వాడిన వాళ్ళు తెప్పించుకుంటున్నారు కావాలని. పపాయ సోప్ పింపుల్స్ కానీ మచ్చలు కానీ పిగ్మెంటేషన్ అవుతుంది సార్. ఇది బ్యాంబో సోప్ సార్, బ్యాంబో సోపు. దీనివల్ల వచ్చి స్కిన్ హెల్తీగా ఉంటుంది. ప్రైజెస్ ఎక్కువేమి ఉండవండి. 100 grams 60 rupees మేము సేల్ చేస్తున్నాము. ఇది మిల్లెట్స్ బిస్కెట్స్ సార్. ఇవి మైదా కానీ గోధుమ కానీ ఏమి యాడ్ చేయము, నేచురల్గా చేస్తాము. బెల్లము, నెయ్యి, బటర్ యూజ్ చేస్తాము. మైదా కానీ గోధుమ ఏమి యూజ్ చేయము. పిల్లలు, షుగర్ పేషెంట్ ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా. నా పేరు సుజాత, మాది వనపర్తి డిస్టిక్. ఇక్కడ స్టార్ పెడుతున్నామని ఇక్కడ నుంచి సార్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చేసినాము. మేము చేసిన చిరుధాన్యాల బిస్కెట్లు, మిల్లెట్స్ బిస్కెట్, తర్వాత లడ్డు, రాగి లడ్డు చేస్తాము. మిక్చర్ కూడా చేస్తాం, రాగి లడ్డు. దాన్ని మునగాకు పొడి ఇవి స్పైసీగా చేసుకొచ్చినాము. ఇవి రాగి పిండి దగ్గరనే చేస్తాం, దాంట్లో బెల్లం యాడ్ చేస్తాం, ఇంట్లోనే చేస్తాం, అంతా ఇంట్లోనే చేసినాం, ఇంటి దగ్గర నుంచి. రేట్స్ కేజీ 500.
నమస్తే అండి, నా పేరు సుమలత. మేము ఇక్కడ శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి బజార్లో సరస్ ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి వచ్చాము. మేము ఉండేది హైదరాబాద్లోనే ఉంటాము. మా ప్రోడక్ట్స్ వచ్చేసి పచ్చళ్ళు, కారం పొడులు, ఇంకా చిరుధాన్యాలు. మా పచ్చళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి భూమి పికిల్స్. దాంట్లోకి అన్ని ఆర్గానిక్గానే చేస్తాము, అన్ని హోమ్ మేడ్ చేస్తాము. ఇంకా పాతకాలం లాగా నువ్వులు ఉండలు, పల్లి లడ్డూలు, తెలంగాణ స్పెషల్ సకినాలు, తెలంగాణ స్పెషల్ సకినాలు ఇంకా అన్నీ చేస్తామండి ఇంట్లోనే. పచ్చళ్ళల్లో అందరు చేసినట్టు కాకుండా మా దాంట్లో వెరైటీస్ ఆఫ్ మ్యాంగో పికిల్స్ ఉంటాయి. దాంట్లోకి ఆవకాయ, బెల్లం ఆవకాయ, మాగాయ, ఎండావకాయ, ముక్క పచ్చడి, తొక్కు పచ్చడి, ప్రతి ఒక్క వెరైటీస్ మేము చేస్తామండి. ఇంకా పికిల్స్లలో అల్లం పచ్చడి, నిమ్మకాయ, ఉసిరికాయ, మామిడికాయ, పండు మిర్చి, చింతకాయ, దోసకాయ, ఇలా అన్నిటితో వెరైటీస్ చేస్తాం. అలాగే కారం పొడులు కూడా కరివేపాకు పొడి, మునగాకు పొడి, అవస గింజలు, నల్లకారం, కూరకారం, పుట్నాలు, కందిపొడి, అన్ని పొడులు కూడా చేస్తామండి. అవి చేయము. ఓన్లీ వెజ్ పికిల్స్, వెజ్ ప్రోడక్ట్స్ చేస్తాము. అది ఒక్కొక్క పికిల్ని పట్టి టైం పడుతుంది. ఒక పికిల్కి వచ్చేసి ఒక 2 days పడుతుంది. ఎందుకంటే గోంగూరని తెచ్చి ముందుగానే ఫామ్ నుంచి చెప్పడం, అది వచ్చిన తర్వాత తెంపడం, కడిగి ఆరబెట్టడం, ఆరిన తర్వాత దాని ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా వేరే టమాటోస్ అయితే ఫామ్ నుంచి వచ్చిన తర్వాత కడిగి ఆరబెట్టి అది ఒకరోజు పని అవుతుంది. అట్లా కొన్ని మ్యాంగో పికిల్స్ అయితే అది ఒకటి 9 days ప్రాసెస్ ఉంటుంది, కొన్ని 3 days ప్రాసెస్ ఉంటాయి. అలా పికిల్స్ని పట్టి ప్రాసెస్ చేస్తూ ఉంటాం. మాకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, యూఎస్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మేము రెస్టారెంట్, సూపర్ మార్కెట్స్కి కూడా సప్లై చేస్తూ ఉంటామండి. హోటల్స్కి అయితే రెగ్యులర్ మంత్లీ ఆర్డర్స్ ఉంటాయి. కస్టమర్స్ అయితే సమ్మర్లో ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అవి అయిపోయినాక కూడా రిపీట్ కస్టమర్స్ చేస్తూనే ఉంటారు.